సాహెబ్ నగర్ దగ్గర ఉన్న వనస్థలీపురం, బిఎన్ రెడ్డి నగర్, సాయి నగర్ దగ్గరలో ఉన్న కాప్రా చెరువు 20 ఏండ్ల నుంచి ఎటువంటి ఆదరణకు నోచుకోకుండా ఉంది అని గత 10 ఏండ్ల నుంచి గత ప్రభుత్వం కాప్రా చెరువుకు ఎలాంటి మరమ్మతులు చేయకుండా ఉండడంతో ఇక్కడ కొన్ని అసాంఘిక శక్తులు ఏర్పడి గంజాయి, చెత్త, అసాంఘిక కార్యక్రమాలు చేయడం వల్ల ఇక్కడ మహిళలకు నడవడానికి కూడా ఆడపడుచులకు ఇబ్బందిగా ఉందని ఆవేదన చెందారు మధు యాష్కి. ఇక ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా 12 కోట్ల నిధులు కూడా ఈరోజు విడుదల చేయడం జరిగిందని, కాప్రాయి చెరువుకు ఎగువన దిగువన ఉన్న ప్రజలకు మట్టి రోడ్లు ఇన్ని రోజులు ఉన్నాయని, కానీ ఇప్పుడు సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం, అలాగే వీధి లైట్లను ఏర్పాటు చేయడం, సంక్షేమం అభివృద్ధి చేయడం వంటి ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇక 10 ఏళ్లలో ఎప్పుడూ జరగని అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. ఇక దాని పక్కనే ఉన్న హరిహరపురం కాలనీ వాసులకు వర్షం వస్తే మునిగిపోయే ప్రమాదం ఉన్నందున ఇలాంటి ఎన్నెన్నో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 12 కోట్ల నిధులు ఇక్కడ శాంక్షన్ చేయడం హర్షణీయమని ఆయన కొనియాడారు. దీనివల్ల జరిగిన అభివృద్ధి కాలనీ వాసులు, ప్రజలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి. ఈరోజు సాహెబ్ నగర్ ఏరియాలో ఉన్న వనస్థలపురం, ఇటు బిఎన్ రెడ్డి నగర్, సాహెబ్ నగర్ ఇక్కడున్న వన్ ఆఫ్ ది మేజర్ చెరువు కాప్రాయి చెరువు. ఇది చాలా నిరాదరణకు గురి అయి 20 ఏళ్ల క్రితం అక్కడ కట్టగట్టినా కూడా అక్కడంతా చెత్త జమ అయిపోయి అసాంఘిక వర్గాలన్నీ కూడా అక్కడ జమగూడి అక్కడ కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉన్నది, బోనాల పండుగ వస్తుంది. ఉన్న స్ట్రీట్ లైట్ పగలగొట్టి ఈ అల్లరి మోకలంతా అక్కడ చేరి మహిళలకి, ఆడపడుచు ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. గతంలో ఈ హరిహరపురం కాలనీ అంతా కూడా వర్షాకాలం పోయినసారి మునిగే ప్రమాదం ఏర్పడింది. ఈ టెంపరీగా గత పాలకులు డ్రైన్ వాటర్, సీవరేజ్ వాటర్ తీసుకొచ్చి చేర్లు వదిలిపెడతా ఉన్నారు. స్టామ్ వాటర్ కొరకు సపరేట్ ప్లానింగ్ చేయకుండా వదిలిపెట్టారు. అందుకే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి, కాలనీ అధ్యక్షులతో కలిసి విజిట్ చేయడం జరిగినది. ఇక్కడ ఇమీడియట్గా మేము కనుగొన్నది, అక్కడ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ ప్రాంతానికి ఇంచుమించు ఈ కాప్రాయి చెరువు ఎగువన దిగువన ఉన్న కాలనీల బాగు కొరకి, భవిష్యత్తు కొరకు 12 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది అతి త్వరలోనే గ్రౌండ్ అయిపోయి వర్కులు మొదలవుతాయి. ఈరోజు పోలీస్ అధికారులని, ఇరిగేషన్ అధికారులు కూడా పిలిపించడం జరిగింది. పోలీస్ అధికారులకు కోరింది ఏంటంటే ఇక్కడ పెట్రోలింగ్ జరగాలి. అల్లరి మోకలు, డ్రగ్స్కి అలవాటు అడిపోయి అక్కడ తాగుడు చేసుకుంటూ ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. రెగ్యులర్ అవుట్ పోస్ట్ కొరకు కూడా వేయించాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల మట్టి రోడ్లు ఉన్నాయి, వాటిని పర్మనెంట్గా సీసీ రోడ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం ఉంది. ఇవాళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి శాంక్షన్ చేసిన 12 కోట్ల రూపాయలు కాలనీ వాసులకి వాళ్ళ అధ్యక్షులతో కలిసి పర్యవేక్షించి శాంక్షన్ చేసి చూపించడం జరిగింది. వర్క్ క్వాలిటీ కూడా కాలనీ వాసులను కోరడం జరిగింది. ప్రభుత్వం నిధులిస్తుంది, వాటిని పర్యవేక్షణ కూడా కాలనీ వాసులు, లోకల్ వాళ్ళు ఉపయోగించే బాగుంటుంది. ఈ లైట్లు ఉన్నా కూడా స్ట్రీట్ లైట్లు పగలగొట్టి చేసినారు. ఎలక్ట్రిక్ అధికారులతో మాట్లాడడం, రేపటి వరకు స్ట్రీట్ లైన్ కూడా ఫిక్స్ అవుతుంది. అక్కడ మున్సిపల్ అధికారులతోటి చెత్త అక్కడ వేయకుండా చేసేసి క్లీనప్ కూడా చేసి ప్రజలకు వాక్వే ఉండేటట్టు చేసే కార్యక్రమం జరుగుతుంది. అతి త్వరలోనే మీరు గత 10 ఏళ్ళ నుంచి జరగని అభివృద్ధి, కాప్రాయి చెరువు సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం మీరు చూడబోతున్నారు. కాలనీవాసులకు విశ్వాసం కలిగిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దీనిపైన శ్రద్ధతో చేస్తూ ఉన్నారు. మున్సిపల్ నిధులని కూడా గతంలో కాకుండా హైదరాబాద్లో వచ్చే నిధులను కూడా ఇక్కడ ఖర్చు చేసే క్రమం జరుగుతూ ఉంది. రేపు జోనల్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్తో మాట్లాడుతాం, ఇరిగేషన్ శాఖలతో మాట్లాడి మొట్టమొదటిగా సీవరేజ్ వాటర్ అని కూడా చెరువులో వదిలిపెట్టడంతో, కాప్రాయి చెరువు కానీ, కుమ్మరికుంట కానీ, బాతుల చెరువులు కానీ ఇవన్నీ కూడా మురికి కొడుతూ ప్రజలకు ఆరోగ్యం కూడా కష్టమవుతూ ఉంది, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అందుకే పర్మనెంట్గా డ్రైన్ వాటరు, సీవరేజ్ వాటరు చెరువులకు కాకుండా అది బయట నుంచి కనెక్షన్ చేసేసి మూసిలో కలిసేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓన్లీ స్టామ్ వాటరు, రైన్ వాటర్ చెరువులకు వచ్చేటట్టుగా చేసి ఏర్పాటు జరుగుతుంది. చెరువు కట్టలపైన నిరాదరణ గురైన వాటిని పూర్తి స్థాయిలో సమగ్ర అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదంగా ఉండేటట్టుగా, నడిచి వెళ్ళేటట్టుగా జరగడం జరుగుతుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గం పూర్తి నివాస ప్రాంతం ఉన్న ప్రాంతం ఇది. ఎక్కడెక్కడ పని చేసుకుంటూ వచ్చి సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. రోడ్డు ఉండాలి, డ్రైన్ ఉండాలి, తాగునీటి సౌకర్యం ఉండాలి, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు ఉండాలి, ఓపెన్ జిమ్లు కావాలి. ఇవన్నీ కోరేది ప్రజలు కూడా ఇవే కోరుతూ ఉన్నారు.
వీటిపైన ప్రాధాన్యతతోటి డెవలప్మెంట్ చేయబోతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా దీంట్లో అత్యధిక శాతం నిధులు గత జిహెచ్ఎంసీ, ఇప్పుడు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎల్బీ నగర్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు వచ్చినాయి, మున్ముందు కూడా రాబోతాయి. ప్రజలకు అందుబాటులో ఉంటూ మా స్థానిక కాంగ్రెస్ నాయకులు, మీడియా మిత్రులతో మేము కోరుకునేది, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం. పని చేసి చూపిస్తామని చెప్పి మీ ద్వారా మా కాలనీ వాసులందరూ కూడా విన్నవించుకుంటున్నాం.